రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక వినూత్న సబ్జెక్టును గురించి చర్చించుకుందాం. 3 కోర్టులు 3 రాజకీయ సంక్షోభాల్ని సృష్టించినాయి. భారత ఉపఖండంలోనే, బయట కాదు. 3 కోర్టు తీర్పులు 3 కోర్టు తీర్పులు మర్చిపోవద్దు ఇది. అవేంటో ఒక్కసారి చర్చించుకుందాం. ఎంత ప్రమాదమో కోర్టు తీర్పులు అంటే అదేదో మామూలుగా చిన్న చిన్నగా మనం ఆలోచించుకోవద్దు. పార్లమెంటు చేసే తీర్మానాలు, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం తీసుకునే చర్యలు ఎంత ఒక్కొక్కసారి ప్రమాదకరంగా దారితీస్తాయో కోర్టు తీర్పులు కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా దారితీస్తాయనటానికి ఈ ఉదాహరణలు 3 చాలు మనకి. అవేంటో ఒక్కసారి చూద్దాం. నేను చెప్పేది కూడా ఎప్పుడుదో చరిత్ర చెప్పట్లా, గత 2 సంవత్సరాల చరిత్ర. 2023 మార్చి 27, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి తేదీ. మణిపూర్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పు వెబ్సైట్లో పెట్టిందాక ఎవరికి తెలియదు. వెబ్సైట్లో దాన్ని పెట్టడానికి టైం తీసుకుంది. ఏప్రిల్ 19న వెబ్సైట్లో పెట్టారు. మార్చి 2023 ఏప్రిల్ 19న. తీర్పు అయితే మార్చి 27న వచ్చింది. ఏంటి ఆ తీర్పు? మొట్టమొదటిసారి మణిపూర్లో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఒక అంశాన్ని, సామాజిక అంశానికి తీర్పు పలికింది. అది సింగిల్ జడ్జి బెంచ్, నాట్ ఈవెన్ డివిజన్ బెంచ్. ఎంవి మురళీధరన్ జడ్జి పేరు. మణిపూరు, మరి ఆయనకేమి మణిపూర్ గురించి అవగాహన ఉందో నాకు తెలియదు. ఎందుకంటే మణిపూర్ సమస్య మీకు అందరికీ తెలుసు. మణిపూర్ మొత్తం ఈశాన్య భారతంలో అన్ని సమస్యలను పరిష్కరించింది మోడీ ప్రభుత్వం. మణిపూర్కి వచ్చినప్పటికీ అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి తక్కువ ఒప్పందాలు, శాంతి భద్రతా ఒప్పందాలు తీవ్రవాదులతో జరగనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మణిపూర్. అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు. ఇది ఇక్కడ మైతీలు, హిందూ మైతీలైనా, క్రిస్టియన్ కుకీలైనా, క్రిస్టియన్ నాగాలైనా, కానీ వీళ్ళు అందరిలో కూడా కోపం భారత ప్రభుత్వం మీద ఉంది. అది మర్చిపోవద్దు. మైతీలకేమీ ఇదేం కదా. మైతీల్లోనే అసలు తీవ్రవాద సంస్థలు చైనా రెచ్చగొట్టిందే మైతీల్ని మొదటి నుంచి కూడా. ఏది కమ్యూనిస్ట్ పార్టీల పేరుతో అండర్ గ్రౌండ్లో పనిచేసాయి. అటువంటి చోట ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో, ఈ ఎంవి మురళీధరన్ జడ్జిమెంటు ఏమనిచ్చాడు ఆయన? మైతీలు కూడా ఎస్టీలే. అప్పటికే కుకీలు ఎస్టీలు, నాగాలు ఎస్టీలు. కొత్తగా ఏం చేశాడు? మైతీలు కూడా ఎస్టీలే అని చెప్పి తీర్పిచ్చి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించండి, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పాడు. విశేషం ఏంటంటే అసలు మన రాజ్యాంగం ప్రకారంగా ఎస్టీలుగా ప్రకటించేటువంటి అధికారం కోర్టులకు లేదు. పార్లమెంట్ చేసిన చట్టాలు మెరిట్ మీద డిస్కస్ చేయొచ్చేమో కానీ వాటిని అసలు ఎస్టీలుగా నోటిఫై చేసేటువంటి అసలు అధికారమే లేని కోర్టు నోటిఫై చేసింది. ఇంకేముంది? భగ్గుమంది. మామూలుగా భగ్గుమంటం కాదు. కుక్కీలకి మైతీలకి కొట్టుకోవటం అంటే ఒకరికొకరు తలలు నరుక్కున్నారు. మరి ఇదంతా కూడా ఒక సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు. ట్రిగ్గర్ పాయింట్ ఉంటే ఉండొచ్చు వాళ్ళకి అంతకుముందు అంతర్గత వైరుధ్యాలు, కానీ ట్రిగ్గర్ పాయింట్ మాత్రం ఇదే. మరి దాన్ని ఏమైనా వెంటనే సుప్రీంకోర్టు రివర్స్ చేసిందా? రివర్స్ చేయటానికి టైం పట్టింది. ఎంత తెలుసా? మే 17వ తేదీ. ఈ లోపల జరగాల్సిన రావణాకాష్టం అంతా జరిగిపోయింది. ఈ రోజుకి సెటిల్ కాలాది. ఆ ఇద్దరు పరస్పరం శత్రువులాగానే ఈరోజు కూడా ఉంటున్నారు. దీనికి అంతా కారణం కోర్టు తీర్పు. ఇప్పుడు చెప్పండి, దీనికి జవాబుదారీతనం ఏమన్నా ఉందండి ఎక్కడన్నా? ఇప్పుడు పిఎం ఓలీ నేపాల్లో రాజీనామా చేశాడు. మరి ఇక్కడ ఏం చేశారు? ఈ జడ్జిని రాజీనామా చేశారా? ఏమన్నా శిక్ష వేశారా? ఏం లేదు కదా. జడ్జి ఏం చేశారు అంటే పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించుకోకుండా జడ్జిమెంట్ ఇస్తే ఎలా? సమాజాన్ని ప్రభావితం చేస్తుంది కదా ఇది. ఆ మణిపూర్ యొక్క హిస్టారికల్గా ఎంత తీవ్రమైనటువంటి సమస్య అందరికి తెలుసు. అది సరే, అదైనా నేను అంటే నాకేం మోటివ్స్ నేను అట్రిబ్యూట్ చేయట్లే ఎవరికి.
అంటే అనాలోచితంగా ఇవ్వకూడదు, చాలా అన్ని స్టడీ చేసి ఇవ్వాలి. నీకు అధికారం లేని దాని మీద నువ్వు ఎట్లా తీర్పిస్తావు? ఫస్ట్ దండి అది. సెకండ్ది చెప్పుకుందాం. జూన్ 5, 2024 చాలా అత్యంత ప్రభావితం చేసింది. ఇది కూడా ఇవన్నీ కూడా అక్కడే, అటుపక్క అన్ని తూర్పు ప్రాంతమే. బంగ్లాదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 2018లో ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ని కొట్టేసింది. ఏంటి ఆ ప్రభుత్వ సర్కులర్? 2018లో షేక్ హసీనా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ లిబరల్గా ఫ్రీడమ్ వచ్చిన కాడి నుంచి కూడా ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఏంటంటే రిజర్వేషన్ల, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు వాళ్ళకి. ఉదాహరణ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి తెలుసండి? 56% ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వ్డ్ కేటగిరీ బంగ్లాదేశ్లో అప్పటికి, 2018కి ముందు. అఫ్కోర్స్ వీళ్ళ ప్రభుత్వాలే అయి ఉండొచ్చు, ఏది షేక్ ముజిబుర్ రెహమాన్ టైంలో వచ్చి ఉండొచ్చు ఇది. కానీ మేల్కొని షేక్ హసీనా రద్దు చేసింది దాన్ని. ఏమేంటి తెలుసా? అక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది. అందుట్లో 30% స్వాతంత్ర సమరయోధుల పిల్లలకి, ముదిమనవలకి. స్వాతంత్ర సమరయోధులు 1971 యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి 30% ప్రభుత్వ ఉద్యోగాలు, 10% వెనకబడిన జిల్లాలకి, ఇంకో 10% మహిళలకి, ఒక 5% మైనారిటీలకి, హిందువులకైనా బౌద్ధులకైనా క్రిస్టియన్స్కైనా. ఎక్కువ మంది దీని మీద ఎక్కువ మాట్లాడారు. కానీ వీళ్ళకి ఉన్నది 5%. 1% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మొత్తం 56%. కానీ హసీనా తప్పులేదు, హసీనా రద్దు చేసిందండి 2018లో. కానీ బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది, ట్యాట్ రద్దు చేయడానికి లేదా అవి కొనసాగాలని చెప్పి రిజర్వేషన్లు తీర్పు ఇచ్చింది. దాన్ని ఆసరా చేసుకొని స్టూడెంట్స్ పెద్ద ఆందోళనకు మొదలుపెట్టి చివరికి హసీనాని పదవీచ్యుతం చేయగలిగారు. చూడండి ఎక్కడ దాకా వెళ్ళింది. మరి కోర్టు, మరి హైకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు ఇవ్వడానికి 4 రోజులు పట్టింది. మళ్ళీ జూలై 2024 తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అప్పటికి అయిపోయింది, మొత్తం కథ అంతా గడిచిపోయింది. ఇది 2వ తీర్పు. ఇక 3వ తీర్పు డైరెక్ట్గా ఆ తీర్పు వలన వచ్చిందని చెప్పను, కానీ ఆధారం అదే, ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంది. ఏంటి ఇది? అంత బ్యాడ్ తీర్పు అయితే అనను నేను, కానీ దానివల్ల వచ్చిందని చెప్తున్నాను అంతవరకు. ఇది బ్యాడ్ అయితే మాత్రం అని నేను అనలేను. ఎందుకంటే ఆ తీర్పు మెరిట్గానే కనపడుతుంది. ఏమిచ్చింది నేపాల్ సుప్రీంకోర్టు? ఇది ఇచ్చేప్పుడండి సెప్టెంబర్ 2024, సంవత్సరం అయింది ఇప్పటికి. వాళ్ళు తీర్పు ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు మేల్కొని ఇప్పుడు ఇచ్చింది. ఏమిచ్చింది సుప్రీంకోర్టు తీర్పు అంటే, సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయండి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాయటానికి లేదు. అసలు మీకు జవాబుదారితనం ఉండాలి అంటే ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోండి భారత్లో, నేపాల్లో రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయండి. రెసిడెన్షియల్ గ్రీవెన్స్, ఇక్కడ ఉన్న గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆఫీసర్ని కంప్లైయన్స్ ఆఫీసర్, వాటిని అమలు చేయడానికి ఒక కంప్లైయన్స్ ఆఫీసర్ని పెట్టండి అంది. నా ఉద్దేశంలో తప్పు ఎలా అవుతుందండి ఇది? సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు తప్పు అన్నా కానీ అది ఇవాళ రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. దాన్ని ఏం చేశాడు ఓలీ? చేస్తే అప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 28వ తేదీన ఆ సుప్రీంకోర్టు తీర్పును కోట్ చేసి మీరు వారం రోజుల్లో రిజిస్టర్ చేసుకోమని చెప్పి తాకీదులు పంపించాడు అందరికీ. యూట్యూబు, ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీ వన్ పంపించి టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు. కేవలం 1 వీక్ అవ్వంగానే బ్యాన్ చేసి పారేశాడు. 26 సోషల్ మీడియా కంపెనీస్ని బ్యాన్ చేశాడు. సో అది ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్. అది పైకి కనపడే ట్రిగ్గర్ పాయింట్, కానీ వాస్తవానికి అసంతృప్తి గూడు కట్టుకున్నటువంటి సొసైటీ నేపాల్. అప్పటికే రాజకీయ క్లాసు, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, అది అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షాలు, అందరి మీద తీవ్ర అసంతృప్తి, తీవ్ర కసి ఉన్నటువంటి సమాజానికి ఇది ట్రిగ్గర్ పాయింట్గా పనిచేసింది. మొత్తం మీద ఆ తీర్పే, నేపాల్ సుప్రీంకోర్టు తీర్పే ఈ రాజకీయ సంక్షోభానికి కారణమైంది. ఇప్పుడు చెప్పండి నాకు, మొత్తం 3 చెప్పాను నేను, ఎప్పటియో కాదు, గత 2 సంవత్సరాలు. మరి ఈ తీర్పులు పార్లమెంటుని గురించి మాట్లాడతాం. ఒకసారి మండల్ కమిషన్ చేసినప్పుడు భారత్ బగ్గుమంది,
అందరికి తెలుసు ఆ రోజు నార్త్ ఇండియా మొత్తం కూడా విపరీతమైన కాల్పులు, అంతా గందరగోళం జరిగింది. అటువంటివి ఎన్నో జరిగినాయి మన దగ్గర, కాదనట్లేదు నేను. కానీ పార్లమెంట్ చేసింది అది, ఎగ్జిక్యూటివ్ చేస్తాయి క్యాబినెట్ డెసిషన్స్ దీనివల్ల చేసే. కానీ ఇది అది కాదు, ఒక ఎటువంటి జవాబుదారీతనం లేని న్యాయ వ్యవస్థ. అంటే వీళ్ళకి తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తారు, ఎన్నికైతే ఎన్నికవుతారు, లేకపోతే ఓడిపోతారు. ఎగ్జిక్యూటివ్ అనుకోండి, పార్లమెంట్కి జవాబుదారీతనం ఉంది. న్యాయ వ్యవస్థకి ఎవరు దాని మీద ఒక్క ప్రశ్న కూడా వేయటానికి లేదు. వాళ్ళకి వాళ్ళే నిర్మాతలు, వాళ్ళు అడ్రస్ ఇచ్చేది వాళ్ళే. వాటిని ఒకవేళ ఎప్పుడైనా పరిశీలించాలన్నా వాళ్ళే స్వయంగా పరిశీలించుకోవాలి, ఇంకొక పరిశీలిస్తే ఒప్పుకోరు. ఇది సిస్టమ్. కాబట్టి ఇప్పటికైనా ఇది భవిష్యత్తుకి ఒక గుణపాఠం. న్యాయ వ్యవస్థలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోయేటట్టయితే, సమాజం విషయంలో మాకు అధికారం ఉంది కదా అని చెప్పి మేము ఏది పెడితే అది తీర్పిస్తామని చెప్పేటట్టయితే ఇటువంటి తీవ్ర రాజకీయ సంక్షోభాలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.